అమెరికా అధ్యక్ష రేసులో ఇద్దరు కీలక నేతలు పోటీ పడుతున్నారు. ఓవైపు ప్రస్తుత అధ్యక్షుడు బైడెన్ ఉండగా మరోవైపు అమెరికా మాజీ అధ్యక్షుడు రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ ఉన్నారు. అయితే వీరిద్దరి మధ్య జరిగిన ప్రెసిడెన్షియల్ డిబేట్లో పైచేయి సాధించేది ఎవరు అంటే సర్వేలన్నీ కూడా ట్రంప్ పేరే చెబుతున్నాయి. ఈ ప్రతిష్టాత్మక డిబేట్ను నిర్వహించిన ప్రముఖ మీడియా సంస్థ CNN కూడా ట్రంప్ పైచేయి సాధిస్తారని ప్రకటించింది. ఈ అధ్యక్ష ఎన్నికల్లో ఎవరు గెలుస్తారు అని ప్రశ్నించగా 67% మంది ప్రేక్షకులు ట్రంప్కే ఓటు వేశారని CNN వెల్లడించింది. కేవలం 33% మందే బైడెన్పై విశ్వాసం వ్యక్తం చేశారని పేర్కొంది. ఇక ట్రంప్ బైడెన్ డిబేట్లో ద్రవ్యోల్బణం, వలసలు, అబార్షన్ హక్కులు, విదేశాంగ విధానాలకి సంబంధించిన అంశాలే ప్రధానంగా చర్చకు వచ్చాయి. 2020 అమెరికా అధ్యక్ష ఎన్నికల తర్వాత ట్రంప్ బైడెన్ ముఖాముఖిగా చర్చలో పాల్గొనడం ఇదే తొలిసారి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.